వెల్కమ్ టు ఆర్దే టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గౌతమ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇస్తున్న అన్ని హామీలను నెరవేర్చినట్లన్నా? ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో విఫలమైంది. అదేవిధంగా ఆ రోజు ఎలక్షన్స్ కంటే ముందు ఇచ్చిన 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తుంగలో తొక్కేసి ఈరోజు హాయిగా వాళ్ళు హెలికాప్టర్లలో తిరుగుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒకవైపు వరదలు కామారెడ్డిలో, మెదక్లో వరదలు వచ్చి జనాలు కొట్టుకుపోతుంటే వాళ్ళకి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు సీఎం గారు బీహార్లో లేకపోతే పెళ్లిళ్ళకో హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నాడు. ఇక్కడ జనాలకు ఏం కావాలి? అవసరం లేదా హెలికాప్టర్లు? వాళ్ళు అయ్యో అన్నమో రామచంద్ర అని చెప్పేసి మా కష్టాలు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్ళి లేదా వాళ్ళకి హెలికాప్టర్ సహాయం అందించాల్సిన బాధ్యతలో ఉండి ఈరోజు పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తుందా ప్రభుత్వం? ఇంత నీచమైన పని చేస్తుందా? అంటే ఎప్పటికప్పుడే కలెక్టర్లకు కావచ్చు, అధికారులకు కావచ్చు, ప్రతి జిల్లాకు ఆర్డర్లు పాస్ చేస్తున్నాం మేము. అంటే అప్రమత్తంగా ఉండాలి, అకాల వర్షాల నుంచి బారిన పడద్దు ప్రజలు అని చెప్పేసి మేము వెంటనే చెప్తున్నాము అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? వాతావరణ శాఖ 2 రోజుల క్రితమే రెడ్ జోన్ని ప్రకటించింది. ఆ రెడ్ జోన్లో భాగంగా కామారెడ్డిలో కురిసిన వర్షం ఏదైతే ఉందో, లేకపోతే మెదక్లో కురిసిన వర్షం ఏదైతే ఉందో, అదేవిధంగా నిర్మల్లో కురిసిన వర్షం ఏదైతే ఉందో పూర్తి వివరాలతో సహా ప్రభుత్వానికి వాతావరణ శాఖ చెప్పింది. చెప్పిన తర్వాత అక్కడ ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈరోజు విపరీతమైన వర్షం పగటిపూట పడ్డది కాబట్టి కొంత మనకు ఎంత నష్టం జరగాలనో అంత నష్టం జరగలేదు. అదే మీ అప్రమత్తత లేని కారణంగా ఒకవేళ రాత్రే కూర్చుంటే జన నష్టం ఎంత జరిగేది, ఎంత దారుణం జరిగేది, ఎంతమంది నాశనం అయిపోయేవాళ్ళు అర్థం కావట్లేదా మీకు? మీరు ఖమ్మం వరదల నుంచి గుణపాఠం నేర్చుకునేది లేదు, అదేవిధంగా వరంగల్ వరదల నుంచి మీరు గుణపాఠం నేర్చుకునేది లేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, దాదాపు 7 చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా పంట పొలాలు నష్టమైపోయినాయి. ఇప్పటికే అక్కడ వరద ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మినిమం అవసరాలు ఏవైతే ఉన్నాయో, కనీస సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా లేదు. నిన్న కామారెడ్డి వాళ్ళు పాపం వాళ్ళు నీళ్లలో ఉండి డిఎస్పీకి ఫోన్ చేస్తే నాన్ సెన్స్ అని చెప్పేసి, యూజ్లెస్ ఫెలో అని చెప్పేసి తిట్టేసి పెట్టిన పరిస్థితి. అదేవిధంగా వెంకటరమణారెడ్డి గారు బీజేపీ ఎంపీ ఉండి మా దగ్గరికి రాలేదని చెప్పేసి గోడు వెళ్ళబెట్టుకుంటున్న పరిస్థితి ప్రజలది. ఎవరు దానికి బాధ్యులు? మేమంతా అఖండులము, లేకపోతే చాలా అండపిండ బ్రహ్మాండాన్ని మేము బద్దలు కొడతామని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు అక్కడ వరదల్లో చిక్కుకున్న ప్రజల గురించి ఏం పట్టించుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ సౌకర్యాలు ఏం తీరుస్తున్నారు, వాళ్ళ కష్టాన్ని సుఖాన్ని మీరు ఏం లెక్కలోకి తీసుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్గా మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే కనీస సౌకర్యాలు సమకూర్చడానికి వాళ్ళకి కావాల్సిన నీళ్లు కానీ, మంచినీళ్ళు కానీ, పాలు కానీ, కనీస ఆహారం కానీ అందించే చర్యలు వెంటనే చేపట్టాలి. ఇప్పటి వరకు కూడా కనీస చర్యలు చేపడుతున్నట్టుగా ప్రభుత్వం దగ్గర నుంచి ప్రకటన లేదు. ఏ అధికారి కూడా అక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేసి ప్రజలు మొత్తుకుంటుంటే మీరంతా చోద్యం చూస్తున్నారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. వెంటనే మీరు గ్రౌండ్లోకి దిగి ప్రజా అవసరాలను తీర్చాల్సింది, అదేవిధంగా వాళ్ళ సాధక బాధకాలు గమనించాల్సింది, వాళ్ళ కష్టసుఖాలని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా ఉంది. ప్రభుత్వం వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరిగా, అంటే యూరియా కొరత ఈ రాష్ట్రంలో లేదు సో అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. పుష్కలంగా యూరియా పంపించింది రాష్ట్రానికి, రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వమే కొంచెం తవ్వు పట్టించినట్లు అనిపించింది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటుంటే, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం అంటున్నాడు కావాలనే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. చెప్పులు, పాస్బుక్లు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టినట్ల PSCA దగ్గర కావాలని చేస్తున్నారు. దానికి ఒక రిజిస్టర్ పెట్టేసి ఈరోజు ఇంతమందికి రైతులకు ఇస్తాము అని చెప్పేసి లిస్ట్ కూడా పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. మరి అది ఇప్పటి వరకు అమలైందా? అసలు ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పంట పండిస్తున్నారు, ఎన్ని ఎకరాలు సాగులో ఉంది, అన్ని ఎకరాలకు ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలనో ఆయనకు జ్ఞానము 0. విషయం తెలియక వాగడం ఒకటే తెలుసు, డంబాచారం ఒకటే తెలుసు, మాటలు మాత్రమే తెలుసు.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్ప వేరే వేరే విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఆనాడు తెలంగాణ రాకంటే ముందు 7 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో రైతులకు అవసరమై ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనం సాగునీరు అందించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 28 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది యూరియా వాడకం. ఎక్కడి నుంచి ఎక్కడికి చేరింది? ఈరోజు ప్రజా అవసరాలని దృష్టిలో పెట్టుకొని మీరు వెంటనే రంగంలో దిగాల్సిన బాధ్యత లేకుండా ఖరీఫ్ వచ్చిన వానాకాలం పంట పండించడానికి రైతులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి యూరియా ఎంత కావాలి, వాళ్ళకి అవసరాలు ఏంటని చెప్పేసి చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? అంతకు ముందే మీరు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయి మాకు ఇంత అవసరం ఉంది అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు అడగలేదు? ఈరోజు ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత రైతులు ఇబ్బందులు పడుతుంటే మీరు బీఆర్ఎస్ కార్యకర్తలు లేకపోతే నిజమైన రైతులు కాదు అని చెప్పేసి కళ్ళబొల్లి మాట్లాడతారా? సిగ్గుందా మీకు? ఈ ప్రభుత్వానికి కొద్దిమన్న సిగ్గు, ఎగ్గు, చీము, నెత్తురు ఏ మాత్రం ఉన్నా దయచేసి రైతుల పట్ల అట్లా మాట్లాడకండి. దయచేసి అట్లా మాట్లాడకండి. నిజమైన రైతులు అక్కడ ఉన్నారు. చెప్పులు లైన్లో పెట్టుకొని పొద్దున్నుంచి రాత్రి వరకు తెల్లారిందాకా అక్కడ కూర్చొని పడిగాపులు పడుతున్న పరిస్థితి ఉంది. దయచేసి రైతుల ఉసురు పోసుకోకండి. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాం, దయచేసి వెంటనే ఆ చర్యల్ని అమల్లోకి తీసుకురావాలి, రైతులకు యూరియాను అందుబాటులో ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్రంలోని అకాల వర్షాలు పడ్డప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కామారెడ్డికి సంబంధించి, మెదక్ సంబంధించి అంత విపత్తు జరిగినా కానీ ఒక్కసారి కూడా పోయి వాళ్ళకు నీళ్లు, పాలు, ఫుడ్ అనేది కూడా అందించలేకపోయింది ప్రభుత్వం అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇంకో విషయానికి వస్తే ఇక్కడ యూరియా కొరత ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులను కావాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఒక ముద్ర మాత్రం వేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రికి మినిమం రైతు ఏ పంట పండిస్తున్నాడు అనేది కూడా ఇంకింత జ్ఞానం లేకుండా పోయింది. కాబట్టి ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.